ద బూత్ని హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలు. యూఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా మే డే 2025న ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా తీరుతెన్నులు ఏంటో చూద్దాం ఒకసారి. సంజయ్ దత్ ఈ సినిమాలో బాబా అంటే డాక్టర్ కృష్ణ త్రిపాఠి పేరు కానీ 2 సార్లు BA చేశాడని బాబా అయినాడు. నయము 2 సార్లు MA చేయలేదు మామ అయ్యేవాడు అన్న ఒక డైలాగ్ కూడా ఉంది ఇందులో. మౌని రాయ్ మొహబ్బత్గా దయ్యం పాత్రలో నటించినటువంటి ఈ సినిమాలో సన్నీ సింగ్ శంతనుగా హీరో పాత్రలో నటించాడు. పాలక్ తివారీ అనన్యగా అతను గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటించింది. బియానిక్ సాహిల్ పాత్రలో యాసిఫ్ అలీ నజీర్గా వాళ్ళ ఫ్రెండ్స్ పాత్రలో నటించగా సిద్ధాంత్ సాదేవ్ డైరెక్టర్ రైటర్ అయినటువంటి ఈ సినిమాకి సంజయ్ దత్ ప్రొడ్యూసరు, ఇంకొక నిర్మాత దీపక్ ముకుట్, కో ప్రొడ్యూసర్ వచ్చి మానాయత దత్, తర్వాత ఇంకొక కో ప్రొడ్యూసర్ హునార్ ముకుట్. ఒకే సింగిల్ లొకేషన్లో ఒక కాలేజ్ గ్రౌండ్ లాంటి ఒక ప్లేస్ తీసుకొని అందులో ఒక చెట్టు కట్టి దానికి లైటింగ్ అరేంజ్మెంట్ ఒక్కటి బాగా ఆకర్షణీయంగా చేసి సినిమా మొత్తం కథ ఆ బూత్ని అనే సినిమా ఆ బిల్డింగ్ మీదే తీసినటువంటి తీరు బడ్జెట్ని అదుపు చేయడం విషయం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో కథలో దమ్ము ఏమీ లేదు. ఆ మధ్యలో తెలుగులో తమిళ్ కలిపి వచ్చినటువంటి ఒక సినిమాలో ఒక దగ్గర జరుగుతూ ఉంటాయి, అన్ని హత్యలు జరుగుతుంటాయి. లైలా కూడా యాక్ట్ చేసింది ఆ సినిమాలో. సో అందులో జరుగుతుంటే ఒక వ్యక్తి వస్తాడు, హీరోయిన్ అతనికి ఆపోజిట్గా ఉంటుంది. మొత్తానికి ఏంటంటే అందులో ఏదో మాయలు మంత్రాలు ఉన్నాయి, సైన్స్కి దీనికి ముడి పెడతానంటూ చేస్తాడు. దాన్నే లైన్కి తీసుకొని ద బూత్నీలో ఒక అమ్మాయి దయ్యం ఉంటుంది. సింపుల్ కథ. కాకపోతే సంజయ్ దత్ లాంటి మేటి ప్రొడ్యూసరు, దీపక్ ముక్కటు ఇలాంటి వాళ్ళతో పార్ట్నర్షిప్తో చేసేంత గొప్ప బడ్జెట్ సినిమా కాకపోయినా ఇందులో ఒకే ఒక పనికొచ్చే అంశం అంటే మెచ్చుకోదగ్గ అంశం ఏంటంటే సంజయ్ దత్ యంగ్గా కనిపించాడు. మంచి లుక్స్తో పర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకునే విధంగా భావపాత్రలో మెప్పించాడు. అట్లాగే మౌని రాయ్ కూడా తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది, ఎరగదీసింది యాక్టింగ్. సో దయ్యంగా బాగా చేసింది ఆ అమ్మాయి. సో ఈ పర్ఫార్మెన్స్లు ఆమె హీరో కూడా బాగున్నాడు చూడడానికి. ఇంకొక హీరోయిన్, సైడ్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో పాలక్ తివారీ, ఆ అమ్మాయి కూడా బాగుంది. క్యూట్ లుక్స్తో, ఫోటోగ్రఫీ బాగుంది, ఆ లైటింగ్ అరేంజ్మెంట్ బాగుంది, రికార్డింగ్ బాగుంది. సినిమాలో సాంగ్స్ ఏం లేవు. కాకపోతే ఏంటంటే ఉన్నంతలో ఆ రికార్డింగ్ తోటే లాక్కొచ్చాడు మ్యూజిక్ సైడు. సో ద బూత్ని సినిమా కథ అంశం ఏంటంటే ఒక చెట్టు కింద అన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ అమ్మాయిని మొహబ్బత్, నాకు నిజమైన మొహబ్బత్ కావాలని నేను బయటకు వచ్చానని ఈ అమ్మాయి అంటుంది. ఆమె అంతకుముందు ప్రియంతో ఉన్నప్పుడు, బతుకున్నప్పుడు, ఆమె ప్రియంతో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఇచ్చుకున్నటువంటి వీడియో వాడు పబ్లిక్లో పెట్టి నువ్వేనా నాకు నీలాగా బోల్డ్ మంది ఉన్నారు అని చెప్పినప్పుడు పగబట్టి బాధపడి ఆ అమ్మాయి చచ్చిపోతుంది. ఆ తర్వాత ఆమెకు శూలంతో పుచ్చి ఆమెకు ఆత్మని సంతృప్తి చేసే పాత్ర సంజయ్ దత్ది. సో అతను బాబా పాత్రలో వస్తాడు. ఆ కాలేజీలో అన్నీ జరుగుతుంటే అంత మీడియాలో అంత కాలేజీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి ప్రిన్సిపల్ వీళ్ళందరూ అడ్మిన్స్ వాళ్ళందరూ ఆలోచన చేసి ఇతను అక్కడ పిలిపిస్తారు. ఇక్కడ స్టూడెంట్ ఒక అతన్ని ఈమె ఇష్టపడుతుంది. ఎవరైతే రా అని పిలిచాడో, నువ్వే పిలిచావు నన్ను, నా పేరు మొహబ్బత్ అంటుంది. సో అనన్యాన్ని ఇతను ఇష్టపడుతూ ఉంటాడు. సో మొత్తానికి అనన్య మీద అన్ని పడ్డట్టు చేస్తుంది. ఇలా ఆ బూత్ని తన యొక్క విశ్వరూపం చూపిస్తూ అలా అతనికి మాత్రమే కనబడుతుంది. అలా ఫ్రెండ్స్ని అడిగితే బాబీజీ మాకు కూడా కనబడంటే వాళ్ళకు కూడా కనబడుతుంది. ఈ రకంగా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆమె యొక్క గతం, ఆమె ఒక బాధింపబడి పీడింపబడ్డటువంటి వ్యక్తి, ఆ తర్వాత ఆమెకి ఏం కష్టం జరిగింది, ఏం నష్టం జరిగింది, చివరాకరణ ఈ బాబా ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాడు, లాస్ట్కి శూలం పుడిచి ఎలా ఆమెకి ఆత్మసంతృప్తి చేశాడు అన్నది కథ. సో దీనికి ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ తర్వాత మంచి ఇవి బాగా జోడించారు. రికార్డింగ్ బాగుంది. పాటలు పద్యాలు లేకపోయినా ఉన్నంతలో ఒక అంత్యాక్షరి లాంటివి కూడా దయ్యంతో ఆడించి మేఘాల్లోకి తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టే దానికి టెలిస్కోప్తో వీళ్ళు చూడడం, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని వాడుకొని వాట్సాప్ చాటు, గ్రూప్ చాటు, డిస్కషన్స్, గ్రూప్లో ఒక దయ్యాన్ని కూడా గ్రూప్లో చేర్చిన పక్క కూర్చొని దయ్యం పక్కన ఆ ఫోన్ చూపెట్టకుండా చాటింగ్ చేయడము, ఆడియో మెసేజ్లు, వీడియో మెసేజ్లు, ఇవన్నీ కూడా దీంట్లో ఒక వెరైటీగా చెప్పుకోవచ్చు. ద బూత్ని సినిమా దీంట్లో కొంచెం టెక్నాలజీ వాడుకొని మొత్తానికి ఇట్లా దీని డిజైన్ ఇలా చేసేసి ఒక డిఫరెంట్గా చేసి చెట్టు కిందనే కథ అంతా నడిపించి ఒక సింగిల్ లొకేషన్లోనే సినిమా అంతా తీసినటువంటి తీరు ఆశ్చర్యపరుస్తుంది మనల్ని. ద బూత్ని ఉన్నంత తక్కువ బడ్జెట్ కాబట్టి దీనికి లాస్ వచ్చేటువంటి ఛాన్సే లేదు. కాబట్టి ఈ 2 గంటల 10 నిమిషాల నిడివి ఉన్నటువంటి ఈ సినిమా పర్వాలేదు అనిపించే స్థాయిలో ఉన్నటువంటి సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఎందుకంటే పెద్దగా మెరుపులు లేవు, కథలో ఏం దమ్ము లేదు. ఉన్నంతలో ఆ పర్ఫార్మెన్స్లతోనే లాక్కొచ్చారు. మేకప్, ఆ విఎఫ్ఎక్స్, ఇవన్నీ మొఖాలు చారలుగా అయిపోవడము, తర్వాత మొత్తం కాలేజీలో అందరినీ చంపేయడము, అక్కడ ఉన్న వాళ్ళందరూ కింద పడిపోవడం, ఇవన్నీ అభూత కల్పనలు అయినా కూడా
ఉన్నంతలో సంజయ్ దత్ నటన ఒకటి వెప్పిస్తుంది. ఆ బిల్డప్స్లు సంజయ్ దత్ బిల్డప్స్ అవన్నీ బాగున్నాయి. దయ్యం ఊళ్ళో కూర్చోవడము, దయ్యం కనబడకుండా దయ్యం గురించి మాట్లాడడము, ఆమె పైన స్టెప్స్ వేస్తుంటే అరే పైన నడుస్తుందిరా భలే నడుస్తుందిరా బాబీ అని అనడము. ఆ తర్వాత ఆమె చెంబు దండం అంటే ఈ చెంబి కనబడకుండా పోయింది లోకంలోంచి అని అనడం లాంటి పంచ్ డైలాగులు నవ్విస్తాయి. అక్కడక్కడ కొన్ని కామెడీ పంచులు నవ్విస్తాయి. ఓవరాల్గా బూతిని సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ సంజయ్ దత్ నటన కాగా దాంతోపాటు ఈ మౌని రాయ్ ఒకటి బాగా సరిపోయింది క్యారెక్టర్కి దయ్యంలాగా బాగా చేసింది అమ్మాయి. ఆమె ఫిజిక్ కూడా ఆ పెదవులు కానీ కళ్ళు కానీ ఆమె కరెక్ట్గా ఫిజిక్ క్యారెక్టర్కి సరిపోయింది. పాలక్ తివారీ కూడా బాగా అనన్యంగా సరిపోయింది. సో 2-3 దగ్గర పిడుదుల్లో చిక్కుకున్నటువంటి ప్యాంటుతో పాలక్ తివారీ టైట్ పీరియల్ మనకు కనబడేటువంటి ఆ దృశ్యాలు మనకు గమనించవచ్చు 2-3 సన్నివేశాల్లో. సో మౌని రాయ్ కూడా కొంచెం టైట్ ఫిట్స్లోనే కనబడింది మనకి. సో ఓవరాల్గా ఏంటంటే సన్నీ సింగ్ కూడా చూడడానికి అందంగా బాగా అనిపించాడు. సో మొత్తానికి సిద్ధాంత్ సచ్దేవ్ డైరెక్షను రైటింగు ఆకట్టుకునే విధంగా సాగినటువంటి ఈ సినిమాకి 3/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అయితే దీనికి పోటీ చిత్రాలు ఈ వారము హిందీలో ఏం లేకపోవడము కొంచెం కలిసి వచ్చే అంశము. ఈ జనర్లో సినిమాల్ని పిల్లలు పెద్దలు ఇష్టపడతారు కాబట్టి యూఏ సర్టిఫికేట్ మరి అడల్ట్ సర్టిఫికేట్లు ఏం లేవు కాబట్టి కొంతవరకు ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునే దిశగా కొంచెం అట్లీస్ట్ ఈ 1 వీక్ అన్నా మనకు నిలబడేటువంటి ప్రయత్నంలో ఉన్నంతలో అంత స్టఫ్ అయితే ఈ సినిమాలో ఉంది. మరీ తీసిపారేసే సినిమా ఏం కాదు, పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నది. దీనికి లైటింగ్ అరేంజ్మెంట్ మాత్రం పక్కాగా సినిమాటోగ్రఫీ కానీ లైటింగ్ అరేంజ్మెంట్ కానీ అదిరిపోయే లెవెల్లో ఉన్నాయి. ఒకే లొకేషన్లో సినిమా చేశారని మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ సాధ్యం పడింది ఇది ఈ సినిమాలో. కాలేజ్లో స్టార్ట్ అయినట్టు డిస్కషన్ దగ్గర నుంచి అంతా చుట్టే తిరుగుతుంది కథ అంతా. ఆ చెట్టు మీద ఏం జరిగింది అనేది మనకు చూపిస్తుంటూ ఏ రకంగా ఊడలు అవన్నీ వచ్చాయి అవన్నీ విఎఫ్ఎక్స్తో చూపించారు. ఆ ఊడల్ని ఏ రకంగా విరగబట్టాడు హీరో, ఏ రకంగా ఆ అమ్మాయిని కాపాడాడు అనేది చూపిస్తూ మొత్తం అదే లొకేషన్లో రాత్రి పగలు అంటూ ఒక సింగిల్ లొకేషన్లోనే కథ చెప్పేటువంటి విధానము, అంటే ఒక బడ్జెట్లో కంప్లీట్ చేసేటువంటి విధానం చూస్తుంటే మనకు సిద్ధార్థ్ సచ్దేవ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది నాకైతే. సో ఓవరాల్గా మన సంజయ్ దత్ చాలా ఆశ్చర్యకరంగా స్లిమ్గా కనిపించాడు, ముఖం కూడా యంగ్గా కనిపించింది. మధ్యలో సలార్ లాంటి సినిమాలు వేరే సినిమాలలో కనబడ్డప్పుడు, తర్వాత మన విజయ్ లియోలా కనబడ్డప్పుడు బాగా ఎట్లో ముఖమంతా తేలిపోయినట్టు ఉన్నటువంటి సంజయ్ దత్ ఈ సినిమాలో చాలా క్యూట్గా కనిపించాడు. KGF 2లో కూడా భయంకరంగా కనిపించినటువంటి ఇతను హీరోగా స్లిమ్గా మళ్ళీ కల్నాయక్ నాటి సంజయ్ దత్, మున్నాబాయ్ MBBS లాంటి సంజయ్ దత్ లాగా కనిపించడం ఆశ్చర్యకరంగా అనిపించింది నాకైతే. సో సంజయ్ దత్కి మొదటి మార్కులు పడతాయి. ఆ తర్వాత ఈ అమ్మాయి ఎవరైతే హీరోయిన్గా చేసిందో మౌనిక రాయ్, ఆ అమ్మాయి, ఆ తర్వాత పాలక్ తివారీ వీళ్ళందరూ కూడా బాగా చేశారు. అట్లాగే ఆశిష్ సింగ్ కూడా, సన్నీ సింగ్ కూడా బాగా చేశాడు. సో ఓవరాల్గా పర్వాలేదు అనిపించే ఈ సినిమాకి నేను ఇచ్చిన రేటింగ్ ఇందాకే విన్నారు కదా, 3/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ సినిమాకి ఫోటోగ్రఫీకిను, తర్వాత రికార్డింగ్కిను, ఆ తర్వాత లైటింగ్ అరేంజ్మెంట్కి, ముఖ్యంగా లైటింగ్ అరేంజ్మెంట్కి ఈ సినిమాకి మార్కులు ఇవ్వాల్సిందే. పర్వాలేదు అనిపించే స్థాయి, ఏదో ఎండాకాలం సెలవుల్లో సరదాగా చూడదగ్గ సినిమాలో నష్టమైతే లేదు ఈ సినిమా, పర్వాలేదు అనిపించే స్థాయి సినిమా. ద బూత్ని టైటిల్ బాగా విచిత్రంగా ఉండి డిజైనింగ్ కూడా బాగా ఆకట్టుకునే విధంగా ఉండడంతో కొద్ది గొప్ప ఫ్యామిలీ ప్రేక్షకులు కొంచెం అక్కడక్కడ ఉన్న ఫన్నీ డైలాగ్స్, దయ్యంతో ఉన్నటువంటి హారర్ కామెడీని ఎంజాయ్ చేసే దిశగా ఈ సినిమాని చూస్తున్నారు. పర్వాలేదు అనిపించే ఈ సినిమాకి 3/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వీర్ మాధవ్. నమస్తే, జై హింద్.